వెల్కమ్ టు కలగూరగంప. మన కలగూరగంపల రాములోరి పెళ్ళి. సో పొద్దున్న మనం పోయి పాలగుంజ తెచ్చి పాతినాము. అప్పటి నుంచి పెళ్ళి పనులు షురువైనాయి. బట్ ఇప్పుడేమో పందిరి పనులు షురువైనాయి అనమాట. సో పందిరి అనగానే ఎవ్రీ టైం మీకు తెలుసు ప్రాపర్గా ఏమన్నా ప్రొఫెషనల్స్ని పిలిచి ఇప్పుడు ఎట్లా జమానాలు వేస్తున్నారు అట్లా వేయట్లేదు, మేము ఊరోళ్ళలాగా చేస్తున్నాం పెళ్ళి. సో ఊరోళ్ళ పెళ్లి పందిరి అనమాట. రాములోరికి మాదే స్పెషల్ పెళ్లి పందిరి. మా పిల్లలను పాట నేర్చుకోమంటే మంగళారతి పాట అంటే లేడీస్ పాడతారంట, అట్లా కాంప్లైంట్ చేసారు నాకు. సో సుతం ఎవరు మంగళారతి ఇస్తారో ఎవరు వాడతారో ఏం చేస్తారో తెలియదని. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మాత్రం మా పిల్లల్ని సాలిడ్గా ప్రిపేర్ చేపిస్తా, ప్రొఫెషనల్స్ని పిలిపించి కోలాటము డాన్స్ నేర్పిస్తా. సో అదేమంటారు మీరు ఊర్లలో వేస్తాం కదా మనం, అది భజన, తొక్కుడు భజన అంటారు, ఏమంటారు దాన్ని? కాదు, కాళ్ళు ఇట్లా ఆడుకుంటా చుట్టూ తిరుక్కుంటా వాడతారు చూడు, తెలియదు. ఊళ్ళల్లో భజన నేర్పిస్తా, కొన్ని పాటలు నేర్చుకుంటాం, కొంచెం కోలాటం నేర్చుకుంటాం. ఈ సంవత్సరం జరగాలని కోరుకోండి. వరాలు తిన్నావా? ఇక పోయినప్పుడు అదంతా చేయకండి. ఇక పిచ్చి పిచ్చి తెచ్చిండ బా, ఫ్రెష్ తేలేదు మాకు. అట్లన్నీ మచ్చలున్నాయి తెస్తారు, రావద్దు మరి. పెళ్ళి దాని కింద వైట్ కడతారా? ఇట్లనేనా వైట్ కట్టినండ్రి కదా లాస్ట్ టైం, ఇదేనా? ఏందా ఎండ ఇట్లా వస్తుందా ఏమి? ఎండ ఏం రాదా? అటువైపు రాదు, బట్ ఇగో ఇది చూసుకోండి ఒక్కసారి ఎట్లా నడిచిందో చూడండి.
సో ఇది నిన్నటి నుంచి మనం పాలగుంజ తెచ్చి పాతి మా వాళ్ళందరూ పొరక కొట్టుకొచ్చి కట్టెలు పెట్టి ఊరి పందిరేసిండ్రు. సో నాకు తెలిసి ఒక 90స్లో ఆల్మోస్ట్ 90s బిఫోర్ అన్ని పెళ్ళిళ్ళు కూడా ఇట్లాంటి పందిర్లోనే జరిగేవి, ఎస్పెషల్గా తెలంగాణ సైడు. సో ఇదనమాట విషయం. బాగుందా మా ఊరి పందిరి ఎట్లుంది, ఇది ఎట్లుంది, నచ్చిందా ప్రాసెస్ అంతా? పిల్లలందరూ కష్టపడి పనిచేసారు. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకొక రేంజ్లో పనిచేసింది అనుకోండి. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.